హరిణ వనస్థలి నేషనల్ పార్క్ స్థలంపై కబ్జాకోరులు కన్నేశారు. పార్క్ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపిస్తూ కొంతమంది అమ్మకాలు జరుపుతున్నారని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. అలాంటి మోసకారుల మాటలు నమ్మి అమాయకులు మోసపోవద్దని శంషాబాద్ డిఎఫ్ఓ విజయానంద్, సరూనగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ తెలిపారు. ఎల్బీ నగర్, మున్సూరాబాద్ లోని సర్వే నెంబర్ 7లో 582 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండగా ఈ భూమి తమ తల్లిదండ్రి యూసఫ్ ఖాన్తో పాటు ఆయన భార్య తులసమ్మ అలియాస్ సుల్తానా అమాయకులకు గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్, నోటరీ ప్లాట్ల ఫేక్ డాక్యుమెంట్ ని రాయించి అమాయకులకు అమ్మేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ ల్యాండ్లో ఎలాంటి ప్లాట్లు లేవని, ఎవ్వరూ కూడా ఆ డాక్యుమెంట్స్ చూసి మోసపోవద్దని సూచించారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వే నెంబర్ 7లో జెండా ఎగరేయబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ఫ్లాట్లకు చెందిన వాళ్లు అక్కడికి రావాలని మహమ్మద్ జిలానీ అనే వ్యక్తి పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడితే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, వాళ్లను జైలుకు పంపిస్తామని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ భూమిలోకి ఎవరైనా వస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పార్క్ స్థలాన్ని కొన్న వారిలో సుమారు 50,000 మంది బాధితులున్నారని, బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. కానీ వారు స్థలం కొన్నారా కదా అని ఫారెస్ట్ ల్యాండ్లోకి వస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వైఫ్ ఆఫ్ యూసుఫ్ ఖాన్ వీళ్ళ ద్వారా కొన్ని అంటే స్టాంప్ పేపర్ల మీద అనామత్గా మా నేషనల్ పార్క్ లో ఒకటే ప్లేస్ని చూపించి ఇంత అని అమౌంట్ తీసుకొని దాదాపు 50,000 మంది దగ్గర తీసుకొని రోజు హైకోర్టులో 200 మందితోటి కేసులు వేస్తున్నాడు కానీ అవన్నీ డిస్మిస్ అవుతున్నాయి, క్లియర్గా డిస్మిస్ అవుతున్నాయి. ఇప్పుడు తహసీల్దార్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, వారికి కూడా తెలుసు 1954 నుంచి కూడా ఇది సర్కారీ జంగలాత్ అని రాసి ఉన్నది క్లియర్గా. కాసా పానీలు కూడా మన దగ్గర ఉన్నాయి. 1994లో మనకు నేషనల్ పార్క్ డిక్లేర్ అయింది. అప్పటి నుండి కూడా మనకు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, మనకు వాకర్స్, ఇవన్నీ కూడా మనకు డీర్స్ కూడా ఇక్కడ డీర్ పార్క్ కూడా ఏర్పరచడం జరిగింది. అటువంటి పార్కును ఇవాళ మాది అని చెప్పి ఆయన లఫ్గా మొత్తం మందిని మోసం చేసేసి ఆ ల్యాండ్ను అమ్మినట్టుగా చూపించి నేను 26 నాడు జెండా ఎగిరేస్తాము మీరందరూ మొబిలైజేషన్ కాండి అని అంటే, ఒకవేళ అటువంటి చర్యలు ఏమైనా తీసుకుంటే మా ఫారెస్ట్ యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. వాళ్ళకు మొత్తం మందికి కూడా వాళ్ళు ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు పోలీస్ కేసు పెట్టుకున్నట్టుంటే వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది. కానీ అన్యాయంగా ఇక్కడికి వచ్చి ఏదో దౌర్జన్యం చేసినట్టయితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. డిఎఫ్ఓ గారు చెప్పినట్టుగా ఈ మన్సూరాబాద్ విలేజ్లోని సర్వే నెంబర్ 7లో కొంతమంది క్లెయిమ్స్ వేసుకుంటూ ఇది మా ల్యాండ్, మేము గవర్నమెంట్ని కస్టోడియన్గా పెట్టాము, గవర్నమెంట్ కేర్ టేకర్ మాత్రమే, ఇదంతా మా మదర్ పేరు మీద ఉన్నదని చెప్పి క్లెయిమ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మన రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వే నెంబర్ 7 మొత్తం కూడా మన ఖాసరా పహాని చూసుకుంటే 54, 55 అప్పటి నుంచి కూడా అది సర్కారీ కంచాన వచ్చింది. తర్వాత అది ఎప్పుడైతే నా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశారో, ఇదంతా అడవి ప్రాంతం కాబట్టి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేశారో అప్పటి నుంచి కూడా ఇదంతా జంగ్లాత్ కంచా అని చెప్పి క్లాసిఫికేషన్ ఉన్నది. సబ్సిక్వెంట్గా ఈవెన్ మన ధరణిలో చూసుకుంటే కూడా ఇదంతా అడవి అని చెప్పి రికార్డ్ అయి ఉన్నది. దాదాపుగా 582 ఎకరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. దానికి అంతా కూడా వీళ్ళు కాంపౌండ్ వాల్ తోటి ఇదంతా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అయినా కూడా ఈ కాంపౌండ్ వాల్లో ఉన్నప్పటికీ మరి ఇన్నేళ్ళు గత 7 దశాబ్దాలలో ఎప్పుడూ కూడా ఎలాంటి క్లెయిము చేయకుండా వీళ్ళు గత కొన్నేళ్లుగా దీనిలో మాకు ఉన్నదని చెప్పి, ఆమె ఎవరైతే హనీఫా బి అని చెప్పి మా మదర్ పట్టేదార్ అని చెప్పి ఆయన ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నాడో ఆ హనీఫా బి ఏ రోజున క్లెయిమ్ చేసిన దాఖలాలు లేవు. మరి ఆమె ఎప్పుడో 98లో చనిపోయినట్టుగా తెలిసింది మనకి. దాని తర్వాత ఆమె లీగల్ హెయిర్స్ అని చెప్పి కొంతమంది ఈ 582 ఎకరాలు మాదే, మా తల్లిగారిదని చెప్పి క్లెయిమ్ చేయటము
చాలా అన్యాయము. స్థలంపై హరిణ వనస్థలి నేషనల్ పార్క్ స్థలంపై కబ్జా కోరులు కన్నేశారు. పార్క్ స్థలాన్ని ప్రైవేట్ ల్యాండ్గా చూపిస్తూ కొంతమంది అమ్మకాలు జరుపుతున్నారని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. అలాంటి మోసకారుల మాటలు నమ్మి అమాయకులు మోసపోవద్దని శంషాబాద్ డిఎఫ్ఓ విజయానంద్, సరూర్ నగర్ ఎంఆర్ఓ వేణుగోపాల్ తెలిపారు. ఎల్బీ నగర్, మన్సూరాబాద్లోని సర్వే నెంబర్ 7లో 582 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండగా ఈ భూమి తమ తల్లిదేనని యూసఫ్ ఖాన్తో పాటు ఆయన భార్య తులసమ్మ అలియాస్ సుల్తానా అమాయకులకు గిఫ్ట్ డీడ్, సేల్ డీడ్, నోటరీ ప్లాట్ల ఫేక్ డాక్యుమెంట్ని రాయించి అమాయకులకు అమ్మేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని అధికారులు తెలిపారు. ఫారెస్ట్ ల్యాండ్లో ఎలాంటి ప్లాట్లు లేవని, ఎవ్వరూ కూడా ఆ డాక్యుమెంట్స్ చూసి మోసపోవద్దని సూచించారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సర్వే నెంబర్ 7లో జెండా ఎగరేయబోతున్నట్లుగా పెద్ద ఎత్తున ప్లాట్లకు చెందిన వాళ్లు అక్కడికి రావాలని మహమ్మద్ జిలానీ అనే వ్యక్తి పేరుతో సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నాయని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడితే ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని, వాళ్లను జైలుకు పంపిస్తామని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. ఫారెస్ట్ భూమిలోకి ఎవరైనా వస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పార్క్ స్థలాన్ని కొన్న వారిలో సుమారు 50,000 మంది బాధితులు ఉన్నారని, బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని అన్నారు. కానీ వారు స్థలం కొన్నాం కదా అని ఫారెస్ట్ ల్యాండ్లోకి వస్తే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కేని అడిగి తెలుసుకుందాం. ఆర్కే, హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఏదైతే నేషనల్ పార్క్ అక్కడ ఒకటి ఉంటుంది, ఆ నేషనల్ పార్క్ స్థలాన్ని చూపించి కూడా మొత్తం అవుతుంది. ఇదంతా కూడా 100 మంది వరకు కూడా ఈ